ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రేపు సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో 2 సాంగ్స్ ఈ రోజున ఆల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ మీద అద్భుతమైనటువంటి బజ్ క్రియేట్ చేసినటువంటి గన్స్ ఆఫ్ రోజెస్ అండ్ ఫైర్ స్టార్మ్. ఈ 2 పాటలు కూడాను ఓజీ సినిమా యొక్క బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఆ 2 పాటలు రాసినటువంటి రచయిత అండ్ సింగర్, యాక్టర్, ఆల్ రౌండర్ అని చెప్పాలి. విశ్వ వేమూరి ఈజ్ విత్ మీ నౌ. విశ్వ, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కూడా ఫర్ ద పాస్ట్ 1 year ఐ బీన్ ఆల్సో కొంచెం లైమ్ లైట్లో లేను. నేను ఐ బీన్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఫ్యూ అదర్ థింగ్స్. ఐ వాంటెడ్ టు ఐఎమ్ డూయింగ్ మై మ్యూజిక్ వీడియో అండ్ ఆల్ దాట్. సో దానివల్ల ఐ టుక్ సమ్ టైమ్ అవుట్. సో సడన్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో లాస్ట్ ఇయర్ తమన్ ఒక ఎర్లీ మార్నింగ్ అలా 6 కలా ఫోన్ చేసి, విశ్వ ఒక ఇంపార్టెంట్ సాంగ్ రాయాల్సి ఉంటుంది, రాస్తావా అని అడిగాడు. అదేంటి, ఇట్స్ అన్ ఆనర్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ యూ, బికాజ్ నాకు ఇలాంటి పాటకి నీ చేయి పెడితే చాలా మంచి నాకు చాలా ఊపు వస్తుంది కాబట్టి అన్నాడు. నీ దూకుడు, అతడు, ఈ పాటలన్నీ కూడా నాకు చాలా ప్రీవియస్లీ హ్యావ్ వర్క్డ్ విత్ యూ ఫర్ ఆల్ దట్. అండ్ అక్కడి నుంచి దూకుడు టైటిల్ సాంగ్ కూడా ఇదేనా? దూకుడు, అతడు, దూకుడులో టైటిల్ సాంగ్, దూకుడు టైటిల్ సాంగ్. తర్వాత బాద్షా, ఎన్టీఆర్ బాద్షా, ఇలాంటి చాలా సినిమాలకి టైటిల్ సాంగ్ రాశాను. మున్నా, ఇలాంటి చాలా సినిమాలకి రాశాను. సో పర్టికులర్గా తమన్తో నిప్పు, దూకుడు, బాద్షా ఇలాంటి చాలా సినిమాలకి రాశాను టైటిల్ సాంగ్స్. మళ్ళీ నీ చేయి పడితే బాగుంటుంది అని ఈ కాల్డ్ మీ. సో ఐ రియలీ రెస్పాండెడ్. ఇమీడియట్గా వెళ్ళాను. నాకు వెళ్ళిన వెంటనే స్టూడియోలో ఆ వాతావరణం, అతను పనిచేస్తున్న తీరు, ఆ మ్యూజిషియన్స్, సింగర్స్, ఆ కోలాహలం చూసి ఐ రియలీ గాట్ ఎక్సైటెడ్. సో అలా పదాలు అలా జాలువారే. అంటే ట్యూన్ తను ఇచ్చారా? అవునవును, తమన్ ట్యూన్ ఇచ్చిన తర్వాత ట్యూన్కి రాసింది. డైరెక్ట్ మరి కనీసం సిచ్యువేషన్ చెప్పు ఉండాలిగా. ఏంటి ఈ 2 సాంగ్స్? సుజిత్ కర్ ఆల్సో వాస్ దేర్ ఇన్ ది హి కాల్డ్ మీ. విశ్వ, నాకు తమన్ చెప్పాడు నువ్వు అందుబాటులో ఉండవని, దొరకవని. అది నిజమే. నా ఇంటర్వ్యూ కూడా అలాగే అందుబాటులో లేకుండా వచ్చావు అని అన్నాడు. బట్ నీ విశ్వ చేయి పడితే ఈ పాట డెఫినెట్గా ఒక మంచి కలర్ వస్తుందండి, మంచి యూత్కి, జెన్జీకి కావాల్సినటువంటి ఇంపాక్ట్, సేమ్ టైం మంచి పవర్ఫుల్ వర్డ్స్ వస్తాయి అని అన్నాడని మన సుజిత్ చెప్పారు. ఓకే, సిచ్యువేషన్ ఏం చెప్పారు? సిచ్యువేషన్ లైక్ ఒక అప్రతిహత వీరవరణ్యుడు, అంటే ఒక ధర్మానికి, సత్యానికి కట్టుబడేవాడు. ఎందుకని ఒక పదం కూడా వాడా నేను, జోతా అని అన్నాను. జోతా అనే పదం చాలా పెక్యులర్గా వాడాలి. ఎందుకంటే ఆ పదం యొక్క స్థూలమైన అర్థం ఏంటంటే, ఒక గురువుకి కానీ ఒక పెద్ద వాళ్ళకి సమర్పణ నివాళిస్తున్నటువంటి కైండ్ ఆఫ్ దానికి మనం జోతలు అంటాం మనం. సో ఈ పాటలు రాస్తున్నప్పుడు కూడా ఆ పదం వాడాను నేను. యాక్చువల్గా ఇందులో గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ కదా. అబ్సల్యూట్లీ. అంటే వింటేజ్. బట్ వన్ థింగ్స్ ఫర్ షూర్, అంటే అచ్చ తెలుగు భాష ఉంటూనే ఆ మోడర్న్ బీట్లో, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది సాంగ్. ఏంటంటే మన తెలుగు భాషని వీళ్ళంతవరకు దిక్కులని దద్దరిల్లే, పిక్కటిల్లే రెక్కలంట, రెక్కలని పిక్కటిల్లాయి, ఇలాంటి తెలుగు పదాలు చాలా వినసొంపుగా ఉండే పదాలని నేను వినిపించే ప్రయత్నం చేశాను ఈ పాటలో. కటారులా కవాతులు ఎదుటన, కటారులు కవాతులు చేస్తున్నాయి. ఫెళ ఫెళ వరస ఊచకోత, వినపడే బరిలో చావుమోత, మరిగేరో నిబిడ రక్తమంతా, చిక్కనైనటువంటి రక్తం అంతా అనమాట. హుటాహుటి పరారట అకట, వదరితే పొగరు కారు కూత, చణకొతు చెరిపే నుదుటి రాత, ఒదగని కథన మేటి జోత, ఒదగని కథన మేటి జోత, కటారులా కవాతులే ఎదుట, దద్దరిల్లే దిక్కులంట, పిక్కటిల్లే రిక్కలంట, కట్టగట్టి మట్టు పెట్టేది ఎవరట, రెచ్చగొట్టి ముట్టడిస్తే ఎట్టకేల కట్టడిస్తే, డొక్క చీల్చి డోలు కట్టే ఎముడట. తర్వాత మొదలట వేట అతనిది కోట, అతనొక తూట, నిగ్గు తేల్చే అగ్గి ఓజీ, మొదలట ఆట, ఎడతెగ వేట, నరకపు బాట, పట్టుబట్టి కొట్టే ఓజీ. టైటిల్ సాంగ్కి, ఆ ఓజీ టైటిల్కి కానీ, ఆ స్పీడ్కి,
బ్యాక్ డ్రాప్కి కరెక్ట్గా షూట్ అయ్యేలాగా యాక్చువల్ సిచ్యువేషన్ కాదు, టైటిల్ సాంగ్ అని అంటేనే ఎలివేషన్ ఆఫ్ ద హీరో. అలా ఎగ్జాక్ట్లీ ఎలివేషన్ సాంగ్. అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా ఇట్ జెల్స్ విత్ ది విజువల్ యాజ్ సచ్. ఇది మొత్తం మేల్ హార్మోనీ చేశాడు, ఒక్కళ్ళు కాదు, 14 మంది పాడారు. ఇది ఇట్స్ మేల్ హార్మోనీ. ఓకే, ఓహో, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక హాలీవుడ్ డిష్ కైండ్ ఆఫ్ ఒక మేల్ హార్మోనీ లాగా చేశాడు ఇది. అద్భుతం. 14 మంది సింగర్లు నుంచి పాడుతుంటే రోమాంచితంగా ఉందన్నమాట. అసలు ఆ పదాలు పలుకుతున్నప్పుడు ఒకే ఇదిలో రావాలి. అవును, ఓకే. వాళ్ళు అపూర్వమైన సాధన చేసి నిజంగా తమన్ పడ్డ కష్టము అది కష్టం అనకూడదు నేను, అంటే ఎంజాయ్ చేస్తూ, అంటే తాదాత్మ్యత చెంది పాటల్లో లీనమైపోయి 14 మంది కోరస్ అంటే 14 మంది కోరస్ అంటే ఎక్కడ ఏ ఒక్కళ్ళు ఇది చేసినా సరే వాళ్ళందరూ కూడా చాలా సీజన్డ్ సింగర్స్, ఒకళ్ళే పాడినట్టుగా ఉంటుంది కోరస్ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా. సో అది నెక్స్ట్ ఇంకోటి, అది నెక్స్ట్ సాంగ్ వచ్చి ఫైర్ స్టార్మ్. దానికి సిచ్యువేషన్ చెప్పారా? సిచ్యువేషన్ ఇన్సుమిన్స్ ఎంత టైం పట్టింది ఈ సాంగ్ రాయడానికి? ఎంత టైం పట్టింది? ఇది నాకు 1 వీక్ ముందు చెప్పినప్పటికీ నేను రియల్ సీరియస్నెస్ 2 రోజులే. మిగతా 4 రోజులు 5 రోజులు ఎంజాయ్ చేసి ఉంటావు. లాస్ట్ మూమెంట్లో పీక మీద కత్తి వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు అదే వాస్తవం. మీ లిరిసిస్ట్లకి వీళ్ళందరికీ అలా అంబ పలకాలి, అది ఆ సమయం రావాలి, ఆ స్ఫురించాలి, ఆ పదం రావాలి, అది స్ఫురించాలి. ప్రయత్నం చేస్తూ ఉంటాం. ముందు రాసి పెట్టుకుంటే నేను కనివినట్టుకుంటా, ప్రొడ్యూసర్ కనివినట్టుకుంటాడు అనుకోవచ్చుగా. అంటే ఇప్పుడే ఇప్పుడు అది కాదు, చాలా ఉంటాయి, చాలా వాట్ వి కాల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనిలో. అంటే ఈ జనరేషన్ ఆత్రే అనుకోవచ్చు. అట్లా ఏం లేదు, అట్లా నేను ఇన్స్పైర్ చేస్తే నాకు ఈ పాట అదే ప్రూవ్ చేసింది. అలాగే మణిశర్మ గారు రాసినట్టు డోలే డోలే అరగంటలో రాసిన ఆ పాట, పెందల కడనే రావడి అంతరంగ సంబరమునకే రారా, రాలుగాయవే రసికుడ కసి కోకలాగు సరి సరసుడ, రారమాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా, అలా ఉంది పాట ఉంటుంది. గంట ఇన్స్పైర్డ్ మూమెంట్స్ ఉంటే ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే కష్టం అవుతుంది, కానీ కొంత దాని ఏమంటారు, సాంగ్లో యూ హ్యావ్ టు డ్వెల్ డీప్, లోపలికి మనస్సు పెట్టి ఎంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు రెండో సాంగ్ ఫైర్ స్టార్మ్ సినిమాలో అది టైటిల్ సాంగ్ వస్తుంది, ఫైర్ స్టార్మ్ ఏమో మధ్యలో సిచ్యువేషనల్ సాంగ్. అవును, ఆ సిచ్యువేషన్ బ్యాక్ డ్రాప్ చెప్పారా? ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో గన్స్ అండ్ రోజెస్, అది ప్రీ ఇంటర్వెల్ కైండ్ ఆఫ్ సాంగ్. అది ఇది ఇంకా ముందే వచ్చే సాంగ్ అనమాట. అది ఐ షుడ్ నాట్ రివీల్ ఆల్ దిస్, ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ సింగ్ ఆల్ దట్, ఐ కెన్ ఓన్లీ సింగ్ ద లిరిక్ ఫర్ యూ. సో అలలిక కదలక భయపడేలే, క్షణక్షణమొక తల తెగిపడేలే, ప్రళయము ఎదురుగా నిలబడేలే, మేటి ధాటికి లోకం హడలే, రణమున యముడిక నిలబడేలే, దురుసుగా నువ్వు చరచకు తొడలే, పదునుగ తెగ విరుగును మెడలే, రక్కసిదారుల రుధిరం పొరలే. ఈ ర్యాప్ వచ్చి పట్టుకొచ్చి విచ్చుకత్తి మట్టుబెట్టే ముట్టడించి, పుట్టెనంట ప్రాణభీతి భయమే భయపడే, నెత్తురోడి వేటూ కోత, కట్టుబాటు లేని వేట, పట్టుబట్టి కొట్టెనంట ఇది మరణ తరుణమే, పట్టుకొచ్చి విచ్చుకత్తి మట్టుబెట్టి ముట్టడించి, పుట్టెనంట ప్రాణభీతి భయమే భయపడే. బాగున్నాయి పదాలు, బాగుపడ్డాయి. భయమే భయపడింది. అంటే ఇట్లాంటి ఒక ర్యాప్ టైప్ ఆఫ్ మ్యూజిక్ కి పదాలు పట్టుకొచ్చి విచ్చుకత్తి ముట్టబెట్టి ముట్టడించి, పుట్టెనంట ప్రాణభీతి భయమే భయపడే, ఆ మీటర్ ఇచ్చిన మీటర్, ఆ కంపోజిషనల్ గ్రేట్నెస్ అది. అంటే ఒక రన్ ఉంది దానిలో, ఒక అగ్రెషన్ ఉంది. సో మ్యూజిక్లోనే అగ్రెషన్ ఉంది. నా పని సులువు చేశాడు తమన్. ఏంటి రెస్పాన్స్ ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు విన్న తర్వాత? ఆయన దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ నాకు ప్రొడక్షన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, హీ రియలీ థరోలీ లైక్ బోత్ ద సాంగ్స్ అండ్ ఐ కుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ హిమ్, బట్ తమన్ గారు అండ్ సుజిత్ గారు have they called me and congratulated me and said so positive words about this song and all that. Now they are రెండు పాటలు నంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారికి రాసిన సాంగ్ ఏంటి? అది చిగురు బోనియా అని తీన్మార్ సినిమాలో చిగురు బోని, అది పాడింది కూడా నేనే. అది ఏదేదో ఒకసారి పాడు. చిగురు బోనియా వలపు తేనియా జింకలేయి చొక్కరీలు తస్సదియ్య, మెరుపు మారియా తుళ్ళేటి తానియా, లౌలి లకుమలన్నీ మూగే మామమియ్య. అంటే దిట్టంగా పట్టైనా గుట్టంతా కొట్టైనా ఇలా ఉంటుంది, సరదాగా ఉంటుంది. దిట్టంగా పట్టైనా గుట్టంతా కొట్టైనా, చుట్టంలా జట్టయి బేబీ, చుట్టంలా జట్టయి ఆడుకుంటున్నాడు వాళ్ళందరితో.
సో బీచ్ సాంగ్ బేసికల్లీ ఇట్స్ బీచ్లో ఒక లైక్ క్యారెక్టర్ తమన్ మన తీన్మార్లో ఆ సినిమా క్యారెక్టరైజేషన్ ఎర్లీగా ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద సాంగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఇది. ఈ సాంగ్లో బేసికల్లీ ఆయన ఫ్రీకీ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లాగా నాకు చెప్పారు మన జయంత్ అని చెప్పి. సో మొత్తం సాంగ్ అంతా అలా డిజైన్ చేశాను. ఇప్పుడు ఈ 2 సాంగ్స్కి ఆయన దగ్గర నుంచి వీళ్ళు చెప్పారు రెస్పాన్స్. ఎప్పుడు కలవలేదా పవన్ కళ్యాణ్ గారిని? ఐ మెట్ మెనీ టైమ్స్. నాకు తమ్ముడు నుంచి తొలి ప్రేమ నుంచి BHLలో షూట్ చేస్తుండేవాళ్ళు. సో అప్పటి నుంచి నాకు పరిచయం. ఆయన నేను ఇంగ్లీష్ పాట పాడితే నన్ను పిలిపించుకుని తొలి ప్రేమ 100 days ఫంక్షన్ నాతో పాడించాడు ఇంగ్లీష్ పాట ఆయన. Each time the wind blows I hear your voice, so I call your name. Whispers at morning, our love is dawning. Heaven's so glad you came. You know how I feel. I won't stop until I hear your voice saying I do. Your love gives me high. I've longed to get by. Well, my life ain't worth living if I can be with you. I just can't stop loving you. Oh, I just can't stop loving you. And if I stop, then tell me just what will I do? I just can't stop loving you. దేంట్లో ఎక్కడది పాట? ఇది మైకేల్ జాక్సన్ బ్యాడ్ ఆల్బమ్లో. సో ఈ సాంగ్ పాడాను. చాలా ఇష్టమైన పాట.